నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సీనియర్ సిటిజన్స్ తమ స్థిరాస్తులని కొడుకుకి కానీ కోడలికి కానీ గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళని పట్టించుకోకపోతే అటువంటి గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయొచ్చా? సీనియర్ సిటిజన్స్కి అధికారాలు ఉన్నాయా? సుప్రీంకోర్టు ఇదే తరహా ఒక కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ తమ వృద్ధాప్యంలో సుఖంగా బతకాలి, హ్యాపీగా ఉండాలి, అంతేగాని ఆస్తులు ఇచ్చిన తర్వాత అసలైన మార్పు కొడుకు కోడలు చూపిస్తే ఆ గిఫ్ట్ డీడ్ను క్యాన్సిల్ చేసే హక్కు సీనియర్ సిటిజన్కి ఉంది. సింపుల్గా క్యాన్సిల్ చేయొచ్చు. దీనికి మళ్ళీ సివిల్ కోర్టుకు వెళ్ళి క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ అని చెప్పి సివిల్ సూటు డబ్బులు వేస్ట్ చేసుకుంటూ సంవత్సరాలు కోర్టుకు తిరిగే అవసరం లేదు. సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్కి ఈ హక్కు ఉంది అని చెప్పేసి ఈ విధంగా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి? ఒకవేళ సీనియర్ సిటిజన్స్ తమ స్థిరాస్తులను తమ పిల్లలకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాక వాళ్ళు సరిగ్గా చూడకపోతే, వాళ్ళు మెయింటైన్ చేయకపోతే సదరు గిఫ్ట్ డీడ్ను క్యాన్సిల్ చేసే హక్కు సీనియర్ సిటిజన్స్కి ఉంది. దీనికి సివిల్ సూట్లు కానీ సివిల్ కోర్టుకు కానీ వెళ్ళే అవసరం లేదు. సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేయచ్చు అని ఈ తీర్పు చెప్తోంది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి? సీనియర్ సిటిజన్స్ తమ స్థిరాస్తులను తమ పిల్లలకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాక వాళ్ళు సరిగ్గా చూడకపోతే అటువంటి గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసే హక్కు వీళ్ళకుంది అని గౌరవ కోర్టు, సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే, ఒక్కసారి గిఫ్ట్ డీడు సీనియర్ సిటిజన్స్ తమ పిల్లలకి ఇచ్చాక వాళ్ళు సరిగ్గా చూడకపోతే క్యాన్సిల్ చేసే హక్కు వాళ్ళకుంది అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తుంది.